గ్రామాలు, నేను తిరిగిన ప్రతి గ్రామాలు ఎక్కడా రోడ్లు లేవు. ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని సంవత్సరం అయింది కానీ ఎక్కడా ఇల్లులు కట్టించలేదు. మళ్ళా అక్కడ ఒక అవినీతి జరుగుతుందని మాకు ఒక 50,000 రూపాయలు ఇవ్వండి మా కమిటీలకి, మీకు అందరికంటే ముందు ఇల్లు శాంక్షన్ చేస్తామని కొంతమంది 25,000 తీసుకున్నట్టు, కొంతమంది 50,000 తీసుకున్నట్టు నాకు కంప్లైంట్లు వచ్చాయి. ఇది చాలా విచారం. ఖమ్మం జిల్లాకే అభివృద్ధి లేదు అంటే ఇంక తెలంగాణ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. 5 పెద్ద మినిస్ట్రీలో 4 మినిస్ట్రీలు ఉన్న ఖమ్మం కొత్తగూడెంకే అభివృద్ధి లేదు అంటే ఇంకా మిగతా తెలంగాణ అంతా ఎలా ఉందో రేవంత్ రెడ్డి గారితో ఒకసారి మహబూబ్ నగర్ ఆ ఏరియా, ఆయన కొడంగల్ ఆ ఏరియా చూస్తే అది అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు చూడరు. మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు మీ దగ్గరికి, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో దిగుతాడు. ఎందుకంటే బై రోడ్ వెళ్తే ఈ కష్టాలన్నీ తెలుస్తాయని. హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు నేను 3 హెలికాప్టర్లో దిగాను ఖమ్మంలో. ఖమ్మం ఎక్కడుందో నాకు తెలియదు, హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు. అమెరికా నుంచి హైదరాబాద్ దిగడం, ఆ తర్వాత 3 హెలికాప్టర్లో దిగడం. అప్పుడు రేణుకా చౌదరి అని ఆవిడ ఉందా లేదా? ఆవిడ కూడా ఉందా? ఆవిడ ఎంపీయా? నోరు ఇప్పితే అబ్బా అభివృద్ధి అంటుంది మా ఖమ్మం రండి అని. అమ్మాయి ఎక్కడున్నారు? ఊర్లో ఉన్నావా? ఒకసారి చూపించు. లేదా నేను తీసుకొని వెళ్తాను, నిన్ను ఖమ్మం అంతా తిప్పుతాను, ఒకసారి రా తల్లి నాతో. మా తాతల నాడు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. ఏదో పెద్ద అభివృద్ధి జరిగినట్టు. అయినా ఎంత తెలివైన ఖమ్మం ప్రజలు మరలా ఈయనకి ఎలాగ ఓట్లేశారు అన్నది నాకు పెద్ద ప్రశ్న. మరలా ఆ తుమ్మల నాగేశ్వరరావు పేరు 34 సంవత్సరాల నుంచి వింటున్నాను. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కడ చూసినా ఆయన పేరే, ఆయన ఫోటో. అదే బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు రాహుల్ గాంధీ. నేను చేయొద్దన్నా. నేను నా తప్పు ఒప్పుకుంటున్నా. కానీ ఎందుకు అంటే ఆ బట్టి విక్రమార్క మాట్లాడతాడే తప్ప కానీ పనులు చేత కాదు. ఆయన బాగా నడుస్తాడు. రాజశేఖర రెడ్డి గారు నడిచినట్టే ఆయన నడుస్తాడు, నేను ముఖ్యమంత్రిని అవుదామని.